అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి తెలంగాణ రాష్ట్రంలో మార్వాడి గో బ్యాక్ అనే నినాదం అయితే పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తూ ఉంది. మరి ఎవరైతే మార్వాడీస్ ఉంటారో వాళ్ళందరినీ కూడా మరి గో బ్యాక్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి పెద్ద ఎత్తున ధర్నాలు కావచ్చు, టీవీ డిబేట్లు కావచ్చు, చర్చలు కావచ్చు, సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ఎవరైతే గుజరాత్ నుంచి కావచ్చు, రాజస్థాన్ నుంచి కావచ్చు, వీళ్ళందరూ కూడా హైదరాబాద్కు వచ్చి మరి ఒక మాంసం వ్యాపారం తప్ప మిగతా అన్ని వ్యాపారాల్లో కూడా మార్వాడీలు అయితే వచ్చారు. మరి మార్వాడీలు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ స్థానిక వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే తీవ్ర నష్టాలు అయితే కలిగిస్తున్నాయి. నష్టాలు కాకపోను ఒక షాప్స్ అయితే ఇక్కడ స్థానికుల షాప్స్ ఏవైతే ఉంటాయో నడవని పరిస్థితి అయితే నెలకొంది. మరి ఏ వ్యాపారంలో చూసుకున్నా, ఏ బిజినెస్లో చూసుకున్నా, స్వీట్ షాప్స్ కావచ్చు, ఎలక్ట్రిక్ సంబంధించిన వస్తువులు కావచ్చు, ఇట్లా చూసుకుంటే మరి ఏ టు జెడ్ అన్ని షాప్స్ కూడా మార్వాడి చేతుల కిందకైతే వెళ్ళిపోయాయి. మరి ఇక్కడ స్థానికులు వ్యాపారాలు పెడితే మరి నడవని పరిస్థితి అయితే నెలకొంది అనే నేపథ్యంలో మరి పెద్ద ఎత్తున మరి తెలంగాణ రాష్ట్రంలో అయితే ఈ మార్వాడి గో బ్యాక్ అయితే నినాదం అయితే వినిపిస్తూ ఉంది. అయితే ఒకప్పుడు జనరేషన్లో చూసుకున్నట్లయితే ప్రతి ఊరికి ఒక స్వీట్ షాపు లేదంటే ఒక బంగారం షాపు దాదాపు 2 షాపుల కన్నా ఎక్కువగా ఉండేవి కావు. మరి స్వీట్ షాపులు అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలకైతే అంతగా స్వీట్లు తయారు చేయడం కావచ్చు అవన్నీ రాకపోతుండే కాబట్టి మరి ఖచ్చితంగా మార్వాడి యొక్క స్వీట్ షాప్ను అయితే మరి ఖచ్చితంగా అందరు విజిట్ చేస్తుండే. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి ఊరికి దాదాపు 10 వ్యాపారాలు చూసుకుంటే దాంట్లో దాదాపు 8 వ్యాపారాలు మార్వాడి వాళ్ళే ఉంటున్నాయి. ఒక 2 వ్యాపారాలు మాత్రమే ఏవైతే జమానా నుంచి చేస్తున్నటువంటి ఇక కుల వృత్తులుగా చేస్తున్నటువంటి ఇప్పుడు కొమటోళ్ళు ఉంటారు, మరి వాళ్ళు కిరాణా షాపులు నడిపిస్తూ ఉంటారు. అలాంటి చిన్న చిన్న కిరాణా షాపులు తప్ప మిగతా ఇప్పుడు కిరాణా షాపుల్లో కూడా ఈ మార్వాడి యొక్క బ్యాచ్ అయితే ఎంటర్ అయిందని చెప్పుకోవచ్చు. మరి కిరాణా షాపుల నుంచి కూడా మరి హార్డ్వేర్ షాపుల్లో కూడా అలాగే మరి ఏదైతే మరి ఎలక్ట్రికల్ షాపులు అలాగే ఇక స్వీట్ షాపులు బంగారం దుకాణాలు అయితే ఇక లెక్కలేనని మరి ప్రతి ఒక్కటి కూడా మరి మార్వాడి వాళ్ళే చేస్తుంటే మరి మనం కేవలం బానిసల కింద బతుకున్నట్టుగా మరి కొంతమంది అయితే ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే మరి ఖచ్చితంగా దీనిపైన కూడా మరి రీసెంట్గా కూడా ఒక గొడవ అయితే జరిగింది. ఏదైతే మరి మార్వాడిలో మరి దళితులపైన దాడి చేసినటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఇక మార్వాడి గో బ్యాక్ అనే ఒక నినాదం చాలా చాలా గట్టిగా వినిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీనిపైన అయితే మరి తెలుగు ప్రజలైతే చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే మా స్టేట్కే వచ్చి మాపైనే ఎన్నో బిజినెస్ చేస్తూ మాపైనే సంపాదించుకుంటూ మళ్ళీ మాపైనే దాడి చేస్తారంటూ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ చాలా మార్వాడి గో బ్యాక్ అని చెప్పేసి అయితే చాలా గట్టిగా నిర్ణయించుకున్నారు. ఓయూజేఏసీ కూడా రేపు అయితే బంద్కి అయితే పిలుపునిచ్చింది. అయితే ఓయూజేఏసీ రేపు అయితే బంద్కి అయితే పిలుపునిచ్చింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అసలు ఈ మార్వాడి గో బ్యాక్ అనేది ఎందుకు ఇట్లా ఉధృతమైంది, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, దీనికి బీజం ఎక్కడ పడింది అని మనం ఒకసారి అయితే డీప్గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సికింద్రాబాద్లో మోండా మార్కెట్ ఏదైతే ఉంటుందో మరి అక్కడ మార్వాడికి సంబంధించిన షాప్స్ అయితే ఉంటాయి, అన్ని షాప్స్ ఉంటాయి, అందులో మార్వాడికి సంబంధించిన షాప్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. మరి అక్కడ ఒక వ్యక్తి అయితే మరి ఒక దళిత వ్యక్తిని అయితే విచక్షణ రహితంగా కొట్టారు మార్వాడికి సంబంధించిన అక్కడ స్థానికంగా ఉండే మార్వాడి వ్యాపారస్తులు. మరి ఏదైతే మార్వాడి షాప్ ముందు ఏదైతే కారు పెట్టారో మరి అక్కడ ఒక దళిత వ్యక్తి అయితే మరి ఆ కారు కొంచెం పక్కకు తీయండి అని అన్నందుకు మరి నువ్వు నా మీద చెప్తావా అని పేరు కులం పేరు దూషిస్తూ మరి అదేవిధంగా అక్కడ మరి ఇంకా బీసీ సంబంధించిన ఎవరైతే యాదవ్స్ ఉంటారో మరి వాళ్ళని కూడా ఎవరైతే దళిత వ్యక్తి ఉన్నాడో మరి అతనికి సపోర్ట్గా అక్కడ యాదవ్కి సంబంధించిన వ్యక్తి వచ్చిన క్రమంలో మరి అక్కడ ఉండే వ్యాపారస్తులు ఎవరైతే మార్వాడీస్ ఉంటారో మరి వాళ్ళనైతే విచక్షణ రహితంగా అయితే కొట్టారు, మరి దూషించారు. కేవలం పార్కింగ్ అంటే కొద్దిగా కారు జరపండి మేము ముందుకు వెళ్తాం అన్నందుకు కేవలం ఆ గొడవతోనే మరి అక్కడైతే మార్వాడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే విచక్షణ రహితంగా అయితే ఇక్కడ స్థానికంగా ఉండే మన తెలంగాణ వాసులు అయితే కొట్టడంతో ఈ ఉద్యమం అయితే ఇంకా పై స్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన ఒక విజువల్ అయితే మీకు చూపిస్తాను, దాని తర్వాత మనం డిస్కషన్ చేద్దాం. సో ఎక్కడైతే మోండా మార్కెట్లో ఆ గొడవ అయితే జరిగిందో ఈ యొక్క విజువల్ అనమాట ఇది. చూడండి ఇదే కార్ అనమాట. మన తెలుగు వాళ్ళ యొక్క అంటే షాప్ ముందైతే పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి ఏ విధంగా కొడుతున్నారో. సో అక్కడ షాప్స్ అన్ని మార్వాడీస్ ఉండేసరికి వాళ్ళందరూ ఒకటేసారి వచ్చేసారు. ఇంకా
సో ఇదన్నమాట. మరి ఏదైతే మార్వాడి వాళ్ళ యొక్క కారు ఉందో, మరి తెలుగు ఒక వ్యాపారి యొక్క షాప్ ముందు ఆ యొక్క కార్ పార్క్ చేయడంతో ఆ కార్ తీయండి, మాకు గిరాకీ రావడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ మార్వాడితో మాట్లాడుతున్నటువంటి క్రమంలో మరి ఇద్దరికి కూడా మాట పెరగడంతో మరి ఆ మార్వాడి ఏవైతే వ్యాపారస్తులు ఉన్నారో ఆ ఏరియాలో ఎక్కువ మందిగా ఉన్నారనమాట. వాళ్ళందరూ కూడా వచ్చేసి ఈ యొక్క తెలుగు యొక్క దళితులపైన అయితే మరి దాడి చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా విపరీతంగా కొట్టడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా మార్వాడి గో బ్యాక్, మార్వాడి వాళ్ళు వచ్చి మా స్టేట్లోనే వ్యాపారం చేస్తూ మమ్మల్నే కొడతారా అంటూ కూడా మరి ఒక తెలంగాణ ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అప్పటి నుంచి కూడా మార్వాడి గో బ్యాక్ అనే నిదానాన్ని అయితే ఉధృతం చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే మార్వాడీల పైన చాలా వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా అంటే చాలా వరకు చాలా మందిలో ఉందంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు అంటే చేసుకోవచ్చు, దేశంలో ఎక్కడైనా చట్టం ప్రకారం ఎక్కడైనా ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు, కానీ దానికంటూ కొంచెం పరిమితులు వ్యాపారం చేసుకున్నంత వరకు ఓకే, కానీ మీరు వచ్చి ఇక్కడ మా పైన దౌర్జన్యం చేస్తే ఎట్లా ఊరుకుంటాము అనేది ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజల ఆవేదన అని చెప్పుకోవచ్చు. మరి బీజం అయితే అక్కడ పడింది. అంటే మీరు వ్యాపారాలు చేసుకుంటారు అంటే రాను రాను మమ్మల్ని కొట్టే స్థాయికి కూడా వచ్చారని చెప్పేసి ఇక్కడ ఎవరైతే ఉంటారో స్థానికులకు మాత్రం వచ్చేసింది. ఇంకా మరి దాంతోపాటు ఇంకా ఈ ఉద్యమాన్ని అయితే అన్ని చేతులలోకి వెళ్ళిపోయింది. ఎవరైతే ఉద్యమాలు చేస్తుంటారో సింగర్స్ కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, సో వాళ్ళందరూ కూడా దీన్ని అయితే టేకప్ చేశారని చెప్పుకోవచ్చు. మరి అందరూ కూడా దీని గురించి అయితే మాట్లాడుతున్నారు, కొన్ని పాటలు కూడా పాడారు. మరి ఆ పాటలు పాడిన సందర్భంగా పోలీసులు ఎవరైతే పాటలు పాడారో వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. మరి ఎందుకు పాటలు పాడారు, మీరు ఎందుకు ఇట్లా రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి పోలీసులు అయితే వాళ్ళని అరెస్ట్ చేసి తర్వాత వదిలేసిన పరిస్థితి అయితే మనం ఆల్రెడీ చూసాము. సో ఇదే నేపథ్యంలో మరి మార్వాడీస్ అందరూ కూడా గో బ్యాక్ అంటే మార్వాడి కల్చర్ని తీసుకొస్తున్నారు. ఎవరైతే కల్చర్ ఉంటుందో మరి ఇక్కడ తెలంగాణ సంస్కృతి బతుకమ్మ కావచ్చు, బోనాలు కావచ్చు, వీటన్నిటి కూడా మర్చిపోయేలా చేస్తుంది మీ కల్చరు. మీరు వ్యాపారం చేయడానికే కాదు పెద్ద ఎత్తున కల్చర్ కూడా మొత్తం ఖరాబ్ చేయడానికి అయితే వస్తున్నారని చెప్పేసి ఇక్కడ స్థానికుల నుంచి అయితే ఆవేదన అని చెప్పొచ్చు. అయితే తెలుగు వాళ్ళు కూడా మిగతా రాష్ట్రాలలో ఉన్నారు, లేరన్నట్టు కాదు. ఇప్పుడు ఎవరైనా ఎక్కడైనా బతికే హక్కు ఉంటుంది, ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకునేటువంటి హక్కు కూడా ఉంటుంది. అయితే మరి తెలుగు ప్రజలు మరి వివిధ రాష్ట్రాల్లో కూడా ఉన్నారు, కానీ ఇంత ఎక్కువగా అయితే లేరు. అయితే ఇప్పుడు తెలుగు ప్రజలు కావచ్చు, మరి ఇక్కడ వేరే రాష్ట్రాల్లో ఉన్నారు, ఇప్పుడు మార్వాడిగా ఇప్పుడు రాజస్థాన్లో ఉన్నారు. మరి రాజస్థాన్ పైన ఇట్లా దాడి చేస్తే ఊరుకోరు కదా. సో వాళ్ళందరూ ఒకటే అవుతారు. అయితే ఇక్కడ మరి తెలుగు వాళ్ళందరూ కూడా మరి అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా వచ్చి మరి అట్లా ఆ మార్వాడిల పైన దాడులు అయితే చేయలేదు మరి ఇప్పటివరకు కూడా. సో మొత్తం మీదైతే మార్వాడీలు అధిక సంఖ్యలో మరి తెలంగాణలో రావడం జరుగుతుంది. మరి అధిక సంఖ్యలో వ్యాపారాలు నిర్వహించడం జరుగుతుంది. మరి దాదాపు 10 వ్యాపారాలు చూసుకున్నట్లయితే దాంట్లో దాదాపు 7 నుంచి 8 వ్యాపారాలు మరి మార్వాడి వాళ్ళే ఉంటున్నాయని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది కూడా మరి ఒక ఏదైతే దీనిపైన కూడా మరి వ్యాపారాలు అధికంగా ఉంటున్నాయో మరి దీనిపైన కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరి ఏదైతే మరి ఉద్దరలు ఇస్తుంటారో, ఇప్పుడు జనరల్గా చూసుకున్నట్లయితే మన తెలుగు వాళ్ళకైతే మరి ఈ యొక్క రాజస్థానీలు అయితే ఉద్దరలు ఇవ్వట్లేదట. మరి కేవలం రాజస్థానీలు వాళ్ళకి మాత్రమే ఉద్దరలు ఇస్తున్నారంట. మరి అలాగే షాపుల్లో కూడా మరి తెలుగు వాళ్ళని పెట్టుకోనట్లేదట, కేవలం రాజస్థానీ వాళ్ళని అంటే అక్కడ వాళ్ళని పిల్లలను పెట్టుకొని మాత్రమే తెచ్చుకొని కావచ్చు, మరి వాళ్ళని మాత్రమే మరి ఏదైతే నెల జీతం చెల్లిస్తూ కూడా వాళ్ళని పెట్టుకుంటారు. కానీ ఈ యొక్క తెలుగు ప్రజలను కూడా చాలా చీఫ్గా చూస్తారు అనే ఒక కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే దీనిపైన కూడా మనం కొంత పబ్లిక్ టాక్స్ అయితే తీసుకురావడం జరిగింది. మరి మార్వాడి వాళ్ళ యొక్క ఒపీనియన్లు కూడా ఇవన్నీ కూడా క్వశ్చన్లు అడిగి తీసుకురావడం జరిగింది. సో అవి కూడా మన యూట్యూబ్లో ఉన్నాయి, అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఏదైతే మార్వాడి గో బ్యాక్ ఉద్యమం ఉందో, సో కంప్లీట్గా మార్వాడి ఎవరైతే ఇక్కడ స్థానికులు ఉన్నారో వాళ్ళు చెప్పేది ఏంటంటే మార్వాడి గో బ్యాక్ అంటే మేము అందరూ వెళ్ళమని కాదు, కాకపోతే ఇక్కడ ఎవరైతే స్థానిక వ్యాపారులు ఉంటారో వాళ్ళు కూడా బతకాలి కదా, వాళ్ళు కూడా వ్యాపారం చేసుకోవాలి కదా. సో ఇక్కడ ఏమైందంటే మార్వాడీలు ఎక్కడ చూసినప్పుడు చిన్న షాప్ నుంచి పెద్ద డీలర్ వరకు వాళ్ళే ఉన్నారనమాట. అంటే వాళ్ళు తక్కువ ధరకు ఏదైతే కొన్ని విమర్శలు ఏమొస్తున్నాయంటే వీళ్ళైతే మరి సెకండ్ క్లాస్ వస్తువులు ఉంటాయో నాణ్యత లేకుండా మరి కల్తీ వస్తువులు తెచ్చి తక్కువ ధరకు అయితే అమ్ముతారు. అంటే ఇప్పుడు మన దేశంలో కానీ ఎక్కడ చూసుకున్నా చాలామంది మిడిల్ క్లాసు పేదవాళ్ళే ఉంటారు. ₹1 తక్కువ వస్తుందంటే ఎక్కడైతే తక్కువ వస్తుందో అక్కడ కొనే ప్రయత్నం అయితే చేస్తారు. సో మనము మన స్థానిక షాప్స్ ఎవరైతే ఉంటారో మరి వాళ్ళు బరాబర్ రేటుకు ఎంత ఉంటే రేటుకి అమ్ముతారు. సో మార్వాడీలు ఏం చేస్తారంటే మరి రేట్ అయితే కొద్దిగా తగ్గించి అమ్ముతూ ఉంటారు అనమాట. అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు అక్కడక్కడ రేటు తక్కువ ఉన్న దగ్గర ఏం చేస్తారు, మన వాళ్ళు ఏం చేస్తారంటే రేట్ ఎక్కడైతే తక్కువ ఉంటుందో అక్కడ తీసుకునే ప్రయత్నం చేస్తారు. సో అట్లా ఏమవుతుందంటే ఇక్కడ స్థానికంగా వ్యాపారం చేసే వాళ్ళకైతే తీవ్ర నష్టాలు వస్తాయి. ఎక్కువ ఎవరు చూసుకున్నా మరి మార్వాడి దగ్గరికి అయితే వెళ్తారు, మరి అక్కడే కొనుగోలు చేస్తారు, అక్కడనే వ్యాపారం పెద్ద ఎత్తున అయితే చేస్తారు. సో ఇట్లా వాళ్ళైతే మొత్తం ఒక సిండికేట్గా ఏర్పడి మార్వాడీలందరూ కూడా సిండికేట్గా ఏర్పడి డిస్ట్రిబ్యూటర్ వాళ్ళే ఉంటారు, షాపులు నిర్వహించేది వాళ్ళే ఉంటారు, వాళ్ళకి సప్లై చేసేది మార్వాడీలే ఉంటారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక ప్రతి ఒక్కరు అన్ని ఎవరైతే ఎక్కడి నుంచి ఒక వస్తువు ఎక్కడి నుంచి అయితే స్టార్టింగ్ అవుతుందో మరి కంపెనీ నుంచి అక్కడి నుంచి కూడా దాన్ని క్రమక్రమంగా మార్వాడీలే దాన్ని అయితే విభజన చేసుకుంటూ మరి ఒక్కొక్కరికి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వచ్చే క్రమం అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా వ్యాపారాలు మొత్తం కూడా వాళ్ళ చేతులకి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఇక తెలంగాణలో అయితే మార్వాడి గో బ్యాక్ ఉద్యమం అయితే విస్తృతంగా మనకు కనిపిస్తుంది. రేపు ఓయూ జేఏసీ కూడా బంద్కి అయితే పిలుపునిస్తుంది. మరి దానికి సంబంధించిన విజువల్స్ అయితే ఒకసారి చూద్దాం మనం.
గుజరాతీ, రాజస్థాన్ మార్వాడి వ్యాపారి, తెలంగాణ వ్యాపారి బచావో. గుజరాతీ, రాజస్థానీ, మార్వాడి వ్యాపారులు హటావో, మరి తెలంగాణ వ్యాపారి బచావో అంటూ మరి జిహెచ్ఎంసీ కమిటీ అంటూ మరి ధర్నా చేస్తూ ఉన్నారు. సో ఇదనమాట. అలాగే మరి దీనిపైన కూడా మరి మార్వాడీలు ఏమనుకుంటున్నారు అంటే తెలంగాణ వాళ్ళు చేసేటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో మరి దానిపైన కూడా మరి మార్వాడీల యొక్క స్పందన ఏంటి, మరి మార్వాడీల యొక్క ఒపీనియన్ ఏంటి, మార్వాడీలు ఏమనుకుంటున్నారు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అయితే మనం ఆల్రెడీ పబ్లిక్ టాక్స్ అయితే తేవడం జరిగింది యూట్యూబ్. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు న్యూస్. ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో మార్వడి గో బ్యాక్ అనే ఒక నినాదం నడుస్తున్నటువంటి విషయం మనకు తెలిసింది. మరి దానిపైన స్పందించడానికి ఇక్కడ మనతో పాటు మార్వడికి సంబంధించినటువంటి ఒక జ్యువెలరీ షాప్కి అయితే మనం వచ్చాం, ఫిర్జాదగూడలో ఉన్నటువంటి ఒక జ్యువెలరీ షాప్. మరి మార్వడీలు అసలు దీనిపైన ఎలా స్పందిస్తారు, మార్వడీల యొక్క ఒపీనియన్ ఏంటి? మరి రీసెంట్గా కూడా సికింద్రాబాద్లో ఒక దళితుల పైన మార్వడీలు మరి దాడి చేసినటువంటి ఒక ఘటన కూడా మనకు సోషల్ మీడియాలో వైరల్ అవుతాం. ఇవన్నిటి మీద కూడా మరి మార్వడి వాళ్ళని అడిగి కొంత ఇన్ఫర్మేషన్ అయితే లాగా. సార్ నమస్తే, ఆప్కా నామ్ క్యా? నమస్కారం సార్, నా పేరు అర్జున్ సింగ్ చౌదరి. సో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు కూడా మరి ఇప్పుడు ఆల్రెడీ ఓయూజేఏసీ కూడా 22 అంటే ఈ నెల 22న బంద్కు పిలుపునిచ్చింది. మార్వడి గో బ్యాక్ అనే దానిపైన కూడా ప్రస్తుతం చాలా గొడవ జరుగుతుంది. అసలు దీనిపైన మీ స్పందన ఏంటి అసలు? యాక్చువల్గా ఇది అయితే ఇప్పుడు మేము 2000 నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం. 25 ఇయర్స్ ఆల్మోస్ట్ అయిపోయింది. కాకపోతే మాకు ఎప్పుడు అయితే ఇంతవరకు ఎవరు చెప్పలేదు మార్వాడి గో బ్యాక్ అని. ఇప్పుడు ఈ మొన్న మార్కెట్లో గొడవ అయితే స్టార్ట్ అయింది. దాని నుంచి ఇది ఏదో వేరే పార్టీలు వచ్చి మార్వాడి గో బ్యాక్ అని చెప్తురు, కానీ ఇది అంతవరకు మాకు లోకల్ వాళ్ళు ఎవరు వచ్చి మాకు ఇట్లా మీరు మార్వాడి వాళ్ళు వెళ్ళిపోవాలని ఎవరైతే ఏం చెప్పలేదు. కానీ ఎందుకు వెళ్ళిపోవాలి? So you just mentioned that you want to learn Python. So do not learn Python in manual way in 2025 because learning Python in manual. మాకు శిక్ష ఇవ్వండి, మేము దానికి శిక్ష తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఎవరైనా మేము కాదు, మా కమ్యూనిటీ వాళ్ళు ఎవరైనా ఏమైనా తప్పు జరిగి ఏదైనా మోసం చేసినా అనుకో, వానికి నుంచి మేము కూడా మీతోటి సపోర్ట్లో నిలబడతాం. కాకపోతే మీరు ఎవరు తప్పు చేసిన వాళ్ళు తప్పు చేయని వాళ్ళు కూడా అందరినీ ఒక తీరుగానే మాట్లాడితే అది కరెక్ట్ కాదు. మీ దానిలో కూడా చాలా మంది తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు, వానికి మీరు శిక్ష ఇస్తారు. మా దానిలో కూడా అట్లా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వస్తాయి కదా. శిక్ష అయితే ఇప్పుడు చట్టం అయితే అందరికీ ఉంది కదా. చట్టం ప్రకారం ఎవరికైతే ఏ తప్పు చేసినా దాని ప్రకారం మీరు శిక్ష ఇవ్వండి. కానీ ఒక్కరు తప్పు చేసినందుకు ఆ కుటుంబం వాళ్ళు ఆ సభ్యత మొత్తమే మార్వాడి వాళ్ళు వెళ్ళిపోవాలని అది రాంగ్ కదా. దాని గురించి నేను అదే చెప్తున్నా. దయచేసి మీరు అయితే ఇది దాన్ని పెంచుకోకుండా తగ్గించి దాన్ని సమాధానం ఖతం చేసుకుంటేనే నిర్ణయం అది మంచిగా ఉంటుంది అందరికి. అయితే వివాదం ఏంటంటే ప్రస్తుతం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అంటే తెలుగు కల్చర్ని కూడా కంప్లీట్గా మార్వాడి కల్చర్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తుందని చెప్పి, అంటే ఇప్పుడు ఏదైతే మరి మార్వాడికి సంబంధించినటువంటి ఏవైతే స్వీట్ షాప్స్, సో ఇవన్నమాట మరి ఏదైతే మార్వాడి వాళ్ళ యొక్క మరి దీనిపైన కూడా మార్వాడి గో బ్యాక్ అనే నినాదాని పైన మరి మీరు ఎలా స్పందిస్తారు అంటే మార్వాడీలు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మరి రీసెంట్గా మోండా మార్కెట్లో కూడా గొడవ జరిగింది కదా, అది ఏదో కొద్దిగా సర్దుమని మరి ఇద్దరు కూడా కాంప్రమైజ్ అయితే అయిపోతుండే. మరి మార్వాడీలే తప్పు అయినప్పటికీ ఆ ఒక్క మార్వాడి చేసినటువంటి తప్పుకి మిగతా మార్వాడీలు అందరినీ శిక్షించడం కరెక్ట్ కాదు కదా. మరి ఖచ్చితంగా మరి చట్ట ప్రకారం అతనిది తప్పు అయితే ఖచ్చితంగా అతన్ని శిక్షించండి, దానికి కూడా మేము కూడా సపోర్ట్ చేస్తాం. కానీ మేము దాదాపు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తూ ఉన్నాం. మరి ఎంతో కష్టపడితే తప్ప మేము ఈ స్థాయికి రాలేదు. మరి ఖచ్చితంగా ఒకవేళ శిక్షిస్తే తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించండి. అట్లనే ఏదైతే నకిలీ బంగారం లేదంటే నకిలీ కేటు వస్తువులు అమ్ముతున్నామో మరి నకిలీ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారో వాళ్ళని కూడా శిక్షించండి. ఖచ్చితంగా దానికి మేము కూడా సపోర్ట్గా నిలబడతాం తప్ప ఒక్కరు చేసినటువంటి తప్పుకి అందరినీ నిలదీసి గో బ్యాక్ అనడం మాత్రం కరెక్ట్ కాదు సార్ ఇదని చెప్పి మరి ఆ మార్వాడీలు కూడా చెప్తున్నటువంటి ఒక మాట అని. సో వాళ్ళు కూడా ఎప్పటి నుంచో వచ్చి ఇక్కడ వ్యాపారం అయితే చేసుకుంటున్నారు. మరి అదే క్రమంలో వాళ్ళైతే మరి గో బ్యాక్ ఎందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా మార్వాడి నుంచి వస్తున్న మరి సమాధానం అని చెప్పుకోవచ్చు. మరి దీనికైతే మరి రాజకీయ పార్టీకి సంబంధించి అయితే పెద్ద ఎత్తున మరి కొందరు మార్వాడీలకైతే అనుకూలంగా మాట్లాడుతున్నారు, కొందరు అయితే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మరి అనుకూలంగా మాట్లాడే వాళ్ళు వాదన ఏంటంటే మరి వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి వ్యాపారం అయితే చేసుకుంటున్నారు, పెట్టుబడి పెట్టినారు, వ్యాపారం చేసుకుంటున్నారు. తప్పేంటి? చట్టం ప్రకారం రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ఎక్కడైనా ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు కదా. మరి అలాంటప్పుడు మిమ్మల్ని
మార్వాడీలను గో బ్యాక్ అనే అధికారం మీకు ఎక్కడిది అని చెప్పేసి కూడా ఎవరైతే మార్వాడీలకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ నుంచే ఎదురవుతున్న ప్రశ్నలు. సో ఇక్కడ మరి ఎవరైతే మార్వాడి గో బ్యాక్ అంటున్నారో మరి వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ వచ్చి వ్యాపారం చేసుకుంటే, సో మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయి. మరి రాష్ట్రాలకు సంబంధించి కొందరికి మరి మార్వాడీలు అయితే వ్యాపారంలో ముందున్నారు. అంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా వ్యాపారాలలో మార్వాడీస్ ముందున్నారు. దాంతో పోల్చుకుంటే మరి తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి కావచ్చు, కొద్దిగా వ్యాపారాలలో వెనకబడి ఉన్నారు. సో మరి వాళ్ళైతే ముందున్నారు, మేమైతే వెనకబడి ఉన్నాం. మరి వాళ్ళతో మేము పోటీ పడలేము. మరి వాళ్ళైతే మరి వ్యాపారంలో వాళ్ళకు ఎక్కువ మెలికలు తెలుసు, అవన్నీ తెలుసు. వాళ్ళ తాత ముత్తాతల నుంచి కూడా వ్యాపారంలో ఉన్నారు. మేమైతే మరి కొద్దిగా వాళ్ళతో పోల్చుకుంటే, ఇక్కడ వ్యాపారాలు చేయరాదని కాదు మా ఉద్దేశం, కానీ కాకపోతే వాళ్ళతో పోల్చుకుంటే కొద్దిగా తక్కువ స్థాయిలో వ్యాపారం చేసేవాళ్ళు. మరి వాళ్ళతో మేము పోటీ పడలేం కాబట్టి షాప్స్ పెడితే వాళ్ళకే ఎక్కువ గిరాకీ కావచ్చు, ఇంకా లేదంటే వాళ్ళకే ఎక్కువ వస్తాయి కావచ్చు. మరి దానివల్ల మేమైతే వ్యతిరేకిస్తున్నామని అయితే చెప్పొచ్చు. ఇంకోటి మెయిన్గా ఏంటంటే కల్చర్ ఏదైతే ఉందో, మరి తెలంగాణకు సంబంధించి కల్చర్ కూడా ఖరాబ్ అవుతుంది. మరి బతుకమ్మ పండుగలు వాళ్ళైతే ఎవరైతే మార్వాడీస్ ఉన్నారో మరి ఇక్కడికి 30 సంవత్సరాల నుంచి వచ్చినా కానీ వాళ్ళకైతే తెలుగు భాష రావడం లేదు. ఇక్కడ సంస్కృతి ఏదైతే ఉంటుందో మరి దాన్ని అయితే అవలంబిస్తారు. వాళ్ళకు వేరే పండుగలు ఉంటాయి, వాళ్ళకు వేరే సంబంధించిన సాంప్రదాయాలు అయితే ఉంటాయి. మరి తెలంగాణకు సంబంధించి కూడా ఏమీ అయితే చేస్తలేరు. ఇక్కడ వ్యాపారం చేస్తారు, ఇక్కడ డబ్బులు సంపాదిస్తారు, పెట్టుబడులు అన్నీ ఇక్కడ పెడతారు. మరి తీసుకుపోయి వాళ్ళ రాష్ట్రాల్లో అయితే పెట్టుబడి పెట్టి వాళ్ళ రాష్ట్రాలకు అనుకూలంగా ఉండే విధంగా ప్రవర్తిస్తారని చెప్పేసి మరి ఇక్కడ స్థానికులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే పెద్ద ఎత్తున అయితే ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఇంకా అయితే ప్రజెంట్ చూసుకున్నట్లయితే మరి స్కూళ్ళలో కావచ్చు, లేకపోతే ఏదైనా సెలబ్రేషన్స్లో కావచ్చు, మరి ఒకప్పుడు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించినటువంటి కల్చర్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు మరి దాండియా అని చెప్పి స్కూల్ పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా మరి బతుకమ్మ లేదంటే మరి బోనాల ఫెస్టివల్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి దాండియా ప్రోగ్రామ్స్ ఆడడము, లేదంటే దాండియాకు సంబంధించినటువంటి ఏదైతే కోలాలు ఉంటాయో మరి దానికి సంబంధించినటువంటి సంస్కృతి సంప్రదాయాలను ఎక్కువగా పర్ఫార్మెన్స్ కూడా అవే చేస్తూ ఉన్నారట. అయితే మొత్తం కూడా తెలంగాణ సంస్కృతి కూడా మరి రాజస్థాన్ వల్ల కనుమరుగైపోతుంది. మరి తెలంగాణ పైన కూడా వాళ్ళ సంస్కృతి సంప్రదాయం వృద్ధి మరి మన వాళ్ళని కూడా కొంత వాళ్ళ ట్రాక్లోకి తీసుకెళ్తున్నారని చెప్పి కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే మరి దీన్ని కూడా కొంత ఏమంటారు, దీనిపైన కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరి తెలంగాణ ప్రజలు కావచ్చు, మరి తెలంగాణ సంస్కృతులను కాపాడాలనే ఉద్దేశంతోనే మార్వాడి గో బ్యాక్ అంటున్నాం అని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ఏదైతే కల్చర్ ఉంటుందో మరి దాన్ని అయితే మరి గతంలో చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా మనకి ఆంధ్రాకు సంబంధించిన నేతలు కావచ్చు తెలంగాణను కొద్దిగా చిన్న చూపుతో చూసేవారు అనమాట. ఇక్కడ మన తిండి కావచ్చు, ఫుడ్ కావచ్చు, మనం కట్టుకునే బట్ట కావచ్చు, మాట్లాడే భాష కావచ్చు, సో ఇవన్నీ కూడా ఎగతాళి చేయడం, మనని చిన్న చూపు చూడడం వల్లనే మనం అయితే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. మరి సాధించుకున్న తర్వాత కూడా మరి బయటి రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు మా పైన బలవంతంగా రుద్దుతున్నారని చెప్పేసి, ఇక్కడ మా కల్చర్ ఏదైతే ఉందో అదైతే పాడైపోతుందని చెప్పేసి కూడా దానివల్ల కూడా వ్యాపారమే కాదు కల్చర్ కూడా పాడైపోతుంది. ఇప్పుడు దాండియా ఆడొద్దని కాదు, ఆడాలి, ఎవరైనా ఆడుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మన సంస్కృతి ఏదైతే ఉంటాయో బతుకమ్మ, బోనాలు ఇవన్నీ కూడా కనుమరుగైపోయే అవకాశాలు అయితే ఉంటాయి. మరి ప్రతి రాష్ట్రానికి కూడా ఒక్కొక్క సంస్కృతి అయితే ఉంటుంది. మరి మహారాష్ట్రకు సంబంధించి చూసుకుంటే మరి బాల్ ఠాక్రే గారు ఎవరైతే ఉంటారో మరి మార్వాడీలకు అన్యాయం జరుగుతుంది, ఇక్కడ బయట నుంచి రాష్ట్రాల నుంచి వచ్చేవారు మరి ఇక్కడ వచ్చి మరి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు చేస్తున్నారని శివసేనకు సంబంధించిన బాల్ ఠాక్రే గారు అయితే ఆ మధ్య పెద్ద ఉద్యమం అయితే చేశారు. దాదాపు బాల్ ఠాక్రే గారు తెలియని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు మరి దేశంలో. మరి అతను మార్వాడి కోసం అంటే మరాఠీ కోసం అయితే చాలా పనిచేశారు. అంటే ప్రాంతీయ కోసం, ప్రాంతం కోసం, ప్రాంత హక్కుల కోసం, ప్రాంత సంస్కృతి కోసం అయితే బాల్ ఠాక్రే గారే పనిచేశారు. మరి అదే విధంగా ఇక్కడ తెలంగాణకు సంబంధించిన తెలంగాణ వాదులు కావచ్చు, ఇంకా ఇతరత్ర వాళ్ళు కావచ్చు, మేము కూడా అట్లాగే చేస్తున్నాము. మరి తెలంగాణ సంస్కృతిని కాపాడుకోవడానికే తప్ప మరి వేరే వాళ్ళ పట్ల వ్యతిరేకత అయితే మాకైతే అస్సలు లేదు. మరి దీన్ని మాత్రం కొత్తగా షాప్స్ పెడితే మేము అనుమతించేది లేదు. ఖచ్చితంగా మేమైతే మార్వాడీల పైన వ్యతిరేకత అనేది కొనసాగిస్తుంటున్నాం అని చెప్పేసి మరి ఇక్కడ ఉండే వ్యాపారస్తులు, స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. ఇంకా లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.